న్యూస్ కి స్వాగతం. నేను భారతి. కేసెస్ మంచివి మీకు చేసినటువంటి ఏమైనా ఉంటే దాని మీద మిగతా మీకు చేసి చెప్పండి విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ దీస్ యూస్ కేసెస్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ us also take forward అనేది we can put it in our pamphlet and success stories and stories for replication in other districts. So it's a learning exercise that the government ఈ పబ్లిక్ గ్రీవాన్సెస్ కూడా ఇమేజ్ ఆఫ్ ద థీమ్ ఏమేమి వచ్చినాయి దాంట్లో ఎన్ని చేశారు తద్వారా ఎంత కవరేజ్ పెరిగింది. అది 70% అవ్వచ్చు, బట్ రిమైనింగ్ 30% వీఆర్ ఆన్ ద వే. ఆ విధంగా ఒక ఇన్స్టెడ్ ఆఫ్ స్కూల్స్ లో విజిట్ చేసి అక్కడ 1800 అంటే ఆర్బీఎస్సీ టీమ్స్ ద్వారా నోటీసుతో ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. అదేవిధంగా డెఫినెట్ అంటే మనకు ప్రణాళిక ప్రోగ్రామ్ కింద మనకు మార్చ్ 6 నుంచి మే 15 వరకు జరిగిన 3 పీరియడ్స్ మార్చ్ 6 నుంచి మార్చ్ 15 వరకు క్లియర్ చేయడం జరిగింది. వాటి మీద కూడా ఫోకస్ చేస్తే మనకి ఇచ్చిన జీవోలో కూడా దట్ ఇస్ వాట్ వి వుడ్ లైక్ టు 539 కేజీల సాలిడ్ వేస్ట్ మనం డిస్పోజ్ చేయడం జరిగింది సార్. ఫైల్స్ క్లియర్ ఆఫీస్ బిల్డింగ్స్ 3865 ఆఫీస్ బిల్డింగ్లు అంటే 5 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ మరియు 176 వార్డులు. అది జీపీకి వచ్చిన 571 గ్రామ పంచాయతీలు 5 అడ్వైజ్ చేయడం జరిగింది సార్. సో నేను వచ్చిన వల్ల ముఖ్య ఉద్దేశం ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టినటువంటి డిపార్ట్మెంటల్ వైజ్ యాక్టివిటీస్ మీరందరూ కూడా చెప్పారు. వాటి కన్సాలిడేటెడ్ ఏ విధంగా ఉందో అది ఒక రివ్యూ చేయమని చెప్పి మనం చేయడం ఇవాళ జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 1990 యాక్షన్ ప్లాన్ లో భాగంగా తీసుకున్నటువంటి అంశాలు, బెస్ట్ ప్రాక్టీసెస్ మనము సక్సెస్ స్టోరీస్ కంపేర్ చేసి ఈ డిపార్ట్మెంట్ వారీగా చేయాలి. Thank you.